హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ తోటకూర పాలకూర పప్పు. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వచ్చేద్దాము. ఒక కప్పు నానబెట్టుకున్న కందిపప్పు, 2 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయ ముక్కలు, ఇంకా మనం కడిగి కట్ చేసుకున్న తోటకూర పాలకూర ఉంటుంది కదా, అది మొత్తం దాంట్లో వేసేస్తాము. క్లీన్గా ముందు కట్ చేయకముందే మనము క్లీన్ చేసుకోవాలండి. కట్ చేసాక క్లీన్ చేస్తే అందులో ఉన్న పోషకాలు పోతాయి. దీంట్లో సరిపడా ఉప్పు వేసాను, కొంచెం అలాగే పసుపు, 1 టేబుల్ స్పూన్ కారము, కొంచెం చింతపండు సరిపోతుంది. అందులో తగినంత వాటర్ పోసి కొంచెం లైట్గా ఆయిల్ వేస్తే బాగా ఉడికిపోతుంది. సో ఇప్పుడు మొత్తము మిక్స్ చేసుకొని కుక్కర్ మూత రబ్బర్ చెక్ చేసుకొని టైట్గా పెట్టుకోండి. 4 విజిల్స్ వచ్చే వరకు ఉంటుంది. చూడండి, విజిల్స్ అయిపోయాయి. చివరిలో ఆవిరి మొత్తం ఏమైనా ఉందా అని చెక్ చేసుకొని ఆవిరి మొత్తం పోయే వరకు అట్లా మనము విజిల్ని అట్లా పట్టుకుంటే మొత్తం పోతుంది. నేను ఆల్రెడీ పోపు పెట్టేసుకున్నానండి. ఆ పోపులోకి ఈ తోటకూర పాలకూర పప్పు వేసేసాను. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. దాని మీద కొత్తిమీర లీవ్స్ వేసుకుంటే చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్ వస్తుంది. ఇది వేసాకే ఇంకా టేస్ట్ వస్తుందండి. బిగినర్స్ ట్రై చేయండి, బాగా వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.